ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మహాకుంభమేళా ముగింపు దిశకు చేరుకోవడంతో లక్షలాదిగా భక్తులు తరలివస్తూ ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భక్తులు స్నానాలు ఆచరించే ఘాట్లలో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లను కూడా చేశారు. భక్తులు నీటిలో కొట్టుకుపోకుండా చర్యలను చేపట్టారు. ప్రమాదవశాత్తు నదిలో కొట్టుకుని పోయిన వారిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు. ప్రయాగ్రాజ్లో ఇప్పటివరకు 50 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలను ఆచరించారు. ఢిల్లీ తొక్కిసలాట ఘటనతో యూపీ పోలీసులు అలర్ట్ అయ్యారు. ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్లో భద్రతను కట్టుదిట్టం చేసి పెంచారు. దీనిపై మరింత తాజా సమాచారాన్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, మనకు ఇక్కడ ఏదైతే ఢిల్లీ సంఘటన జరగడంతో ఒక్కసారిగా కూడా మనకు మహాకుంభమేళకు సంబంధించినటువంటి ఏదైతే భక్తజనం అంతా కూడా ఏదైతే భక్తులు వెళ్ళేటటువంటి తోపులాటలో మరణించడంతో ఇక్కడ ముఖ్యంగా ఏదైతే కుంభమేళకు సంబంధించినటువంటి సెలవు ఇప్పుడు ప్రస్తుతం మనకు శనివారం ఆదివారం 2 రోజులు కూడా సెలవు దినాలు కావడంతో భక్తుల రద్దీ పెరగడంతో ఒక్కసారిగా కూడా రైల్వే స్టేషన్లకు సంబంధించినటువంటి ఏదైతే ప్రయాగ్రాజ్కు సంబంధించినటువంటి రైల్వే స్టేషన్లను కొన్నిటిని మూసివేసినటువంటి ఇక్కడ దృశ్యాలు కూడా మనకు సమాచారం కూడా అందుతుంది. అయితే ముఖ్యంగా ఏదైతే ఈ సంఘటన జరగడంతో ఈ యొక్క భక్తుల రద్దీ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో కొంత జాగ్రత్తలను కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అంతా కూడా కట్టుదిట్టమైనటువంటి చర్యలను తీసుకుంటున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా దాదాపు 50 కోట్ల మంది పైగా కూడా భక్తులు త్రివేణి సంగమంలో స్నానం ఆచరించినట్లు కూడా అధికారికంగా కూడా ప్రకటించారు. అయితే అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా త్రివేణి సంగమంలో స్నానం ఆచరించడం కొరకు ప్రయాగ్రాజ్కు వెళ్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఒకవైపు ఏదైతే సంఘటనలు రద్దీని క్రమబద్ధీకరించే క్రమములో జరుగుతున్నటువంటి సంఘటనలపై కూడా ఇక ముందు దాదాపు కేవలం ఒక 9 రోజులు మాత్రమే ఉంది సమయం. మహాకుంభమేళ ముగిసేటటువంటి పర్వదినము. ఈ సమయంలో ప్రభుత్వము ఖచ్చితంగా సరైనటువంటి కఠిన చర్యలు తీసుకోవాలన్న నేపథ్యంలో ముఖ్యంగా కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా అటు ప్రయాగ్రాజ్లో కానీ కుంభమేళకు సంబంధించినది అనుకోవచ్చు, ఇక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి ఏదైతే భద్రతా వ్యవస్థ లోపంతో నిన్న సంఘటన జరిగిందని విపక్షాలు విమర్శిస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా కూడా న్యూఢిల్లీ ఈ ప్రాంతంలో అంతా కూడా సెక్యూరిటీని పెంచడం జరిగింది. మరొక వైపు కుంభమేళకు దాదాపు దేశ విదేశాల నుంచి కూడా చాలామంది వస్తున్నారు. దాదాపు 144 సంవత్సరాల తర్వాత జరిగేటటువంటి ఏదైతే మహా అద్భుతమైనటువంటి ఘట్టములో ఈ దాదాపు ఇంకా కేవలం మనకు 9 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ 9 రోజుల సమయంలో మనకు ఇక్కడ ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఆ భక్తులను ఇక్కడ వాళ్ళందరికీ కూడా సరైన వ్యవస్థను ఏర్పాటు చేసే విధంగా కూడా చుట్టూరు అక్కడ ఉన్నటువంటి వ్యవస్థను మాత్రము చాలా కట్టుదిట్టం చేశారు. కానీ మనకు ఇక్కడ ఏదైతే కుంభమేళలో జరుగుతున్నటువంటి త్రివేణి సంగమంలో చాలా ఫ్లోటింగ్ వాటర్ యొక్క ఉధృతి గత కొన్ని రోజుల నుంచి దాదాపు మనకు వచ్చినటువంటి ఏదైతే సమాచారం ఉందో ఆ సమాచారానికి ప్రకారంగా గత కొన్ని రోజుల నుంచి కూడా దాదాపు ఇప్పటికీ కూడా మనకు 15 రోజుల నుంచి కూడా నీటి గంగా ప్రవాహం యొక్క ఉధృతి బాగా పెరిగింది. ఈ ప్రవాహ సమయంలో అక్కడ స్నానం ఆచరించేటటువంటి భక్తులు కొంతమంది వారికి ఆ యొక్క వాటర్ యొక్క ఉధృతిని తట్టుకోలేక అక్కడ స్నానం ఆచరించడానికి ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీము చాలా మందిని కాపాడుతున్నటువంటి చాలా మంది భక్తులు కూడా వెల్లడించినటువంటి సందర్భాలు ఉంది. ట్విట్టర్ వేదిక కూడా చాలా మంది ట్వీట్ను కూడా చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీమ్ డైవింగ్ 411కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి టీం అంతా కూడా ప్రతిరోజు కూడా దాదాపు 9 నుంచి 10 మందిని అక్కడ ఎవరైతే నీటి ఉధృతిలో కొట్టుకొని పోతున్నటువంటి భక్తులను కాపాడుతున్నటువంటి దృశ్యాలను కూడా ట్విట్టర్ వేదిక కూడా చాలామంది భక్తులు కూడా ప్రశంసించినటువంటి సందర్భాలను చూసాం. కానీ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రవాహ ఉధృతికి మాత్రము దాదాపు ఒక వారం రోజుల నుంచి కూడా గంగా ప్రవాహం అంతా కూడా ఉధృతి పెరిగింది. భక్తుల యొక్క రద్దీ పెరిగింది. కేవలం 9 రోజులు ఒకవైపు మనకు మహాశివరాత్రి పర్వదినం కూడా వస్తున్నటువంటి సందర్భంలో చాలామంది ఒకవైపు మహాశివరాత్రి యొక్క
పర్వదినం రోజు కూడా గంగా స్నానం చేయాలని కూడా ముందుగా కూడా భక్తులందరూ కూడా ప్రయాగ్రాజ్కు చేరుకోవడం, అక్కడి నుంచి అయోధ్య దర్శనం చేసుకోవడము, తర్వాత మనకు వారణాసికి సంబంధించినటువంటి ఆ పరమశివుని యొక్క ఆశీస్సులు తీసుకోవడం కొరకు చాలామంది ఈ యొక్క భక్తులందరూ కూడా ప్రయాగ్రాజ్కి వెళ్ళేటటువంటి ఆలోచనలో అందరూ కూడా ఈ యొక్క భక్తుల రద్దీ పెరిగిందని చెప్పవచ్చు మూర్తి. రైట్ మేడం. మరి అయితే ఏంటంటే ఘాట్స్ కూడా చాలా ఏర్పాటు చేస్తున్నారు కదా, అక్కడ భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి కదా, అయినా సరే ప్రవాహం ఎక్కువగా ఉండడం వల్ల కూడా మరి అక్కడ కూడా భద్రతా ఏర్పాట్లు సరిగ్గా తీసుకుని ఉంటారు కదా అధికారులు? మూర్తి, దాదాపు మనకు ఘాట్కి సంబంధించినది దాదాపు మనకు ఈ యొక్క మహాకుంభమేళలో ఇప్పటి వరకు కూడా ఏదైతే మనకు అరావళి ఘాటు దాదాపు మనకు ఏదైతే త్రివేణి సంగమానికి ఉన్నటువంటి ఘాట్ అంటే ఆ యొక్క పొడవు దాదాపు 12 కిలోమీటర్ల పొడవు. ఈ 12 కిలోమీటర్ల పొడవు కూడా దాదాపు భక్తులు స్నానం ఆచరించడానికి కొన్ని ఘాట్లను విఐపి ఘాట్తో పాటు నార్మల్ యొక్క భక్తులను కూడా ఏదైతే స్నానం ఆచరించడానికి అన్ని ఘాట్లను అంతా కూడా చేశారు. కానీ ఏదైతే పోటెత్తుతున్నటువంటి జన ప్రవాహాన్ని అక్కడ కట్టడి చేయడానికి మాత్రము చాలా కష్టము. ఒక వ్యక్తి ఒక నిమిషం స్నానం ఆచరించడానికి దాదాపు ఒక 4 నుంచి 5 నిమిషాల సమయం పడుతుంది. ఆ సమయంలో అతడు స్నానం ఆచరించి మరి వెంటనే వెళ్ళిపోయేటటువంటి దృశ్యాలు అక్కడ ఖచ్చితంగా ఉండాలి. లేదంటే ఆ ఫ్లోటింగ్కి ఆ యొక్క ప్రవాహ ఉధృతి ఒకవైపు, ఆ జనసందోహానికి సంబంధించినటువంటి ఉద్ధృతితో మొత్తం అంతా త్రివేణి సంఘం అంతా కూడా భక్తుల రద్దీతో నిండిపోయింది. ఒకవైపు ఘాట్లు కూడా నిండిపోయినటువంటి పరిస్థితి, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏదైతే పరిస్థితికి సంబంధించినటువంటిది ఉందో ఆ పరిస్థితిని అంటే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ అందరూ కూడా వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళిపోయే విధంగా కూడా వాళ్ళకి సలహాలు సూచనలు ఇస్తూ అక్కడి నుంచి కూడా ఆ యొక్క పబ్లిక్ని ఫ్లోటింగ్ చేసేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. కొంతమంది ప్రజలు పబ్లిక్ వింటారు, కొంతమంది వినటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి పోలీసులతో కూడా వాగ్వేదానికి దిగుతున్నటువంటి దృశ్యాలను కూడా చూశాను. కానీ మ్యాక్సిమం అక్కడ ఉన్నటువంటి యంత్రాంగం అంతా కూడా పబ్లిక్ని కూడా మూవ్ ఆన్ చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తుంది ఒకవైపు. కానీ ఇప్పటి వరకు కూడా మనకు ఏదైతే అన్ని ఘాట్లకు సంబంధించినటువంటి ఏర్పాట్లు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండాటువంటి అక్కడ ఉన్నటువంటి మొత్తం అంతా కూడా వ్యవస్థలంతటిని కూడా ఏర్పాట్లను చేస్తున్నారు. కానీ 9 రోజులు ఇంకా మనకి మహాశివరాత్రి పర్వదినం ఉంది. ఈ మహాశివరాత్రి పర్వదినానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తూ తర్వాత భక్తుల రద్దీ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మాత్రము చాలా మందిని కాపాడేటటువంటి ప్రయత్నాలు, రెస్క్యూ టీమ్స్ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రవాహ ఉద్ధృతికి చాలా మంది అక్కడ నుంచి నీటి ప్రవాహంలో వాళ్ళని రక్షించేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు మూర్తి. రైట్. మరి ఇప్పటి వరకు 50 కోట్లకు పైగా పుణ్యస్నానాలు చేస్తున్నారు కదా మేడం, మరి ఇంకా ఏంటంటే 9 రోజుల సమయం ఉంది, ఇంకా ఎంతమంది పుణ్యస్నానాలు చేయడానికి వచ్చే అవకాశం ఉంది? అయితే అక్కడ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? దాదాపు ఇప్పటి వరకు కూడా 51 కోట్ల మంది ప్రజలు అధికారికంగా అక్కడ త్రివేణి సంగంలో స్నానం ఆచరించినట్లు కూడా ప్రభుత్వం వెల్లడించింది. అయితే ముఖ్యంగా కూడా ఇంకా అంటే మనకి యొక్క ఏదైతే కుంభమేళకు సంబంధించినటువంటి ఏదైతే ప్రారంభం కాకుండా ముందుగా ప్రభుత్వము 40 కోట్ల మందికి పైగా కూడా స్నానం ఆచరించవచ్చు అన్నటువంటిది ఒక అంచనా వేశారు. కానీ ఈ 40 కోట్లు కాదు, ఇప్పటి వరకు కూడా ఈ రోజటి వరకు 51 కోట్లు దాటింది. అయితే దాదాపు ఇంకొక మనకు 15 నుంచి 20 కోట్ల మంది ప్రజలు ఈ యొక్క త్రివేణి సంగంలో స్నానం ఆచరించడానికి ఉన్నటువంటి 9 రోజుల్లో భక్త ప్రవాహము ఏదైతే ఉందో జన సందోహము పెరిగేటటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో మరింత సంఖ్య పెరిగేటటువంటి అవకాశం ఒకవైపు కనిపిస్తుంది. మరొక వైపు ఇప్పటి వరకు కూడా మనకు అధికారికంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి గణాంకాల ప్రకారము మనకు 17 మిలియన్ల మంది భక్తులు మాఘ పౌర్ణిమ రోజు స్నానం ఆచరించారు. తర్వాత మనకు మకర సంక్రాంతి రోజు 35 మిలియన్లు మకర సంక్రాంతి రోజు త్రివేణి సంగంలో స్నానం ఆచరించారు. తర్వాత 76.4 మిలియన్ల మంది వసంత పంచమికి త్రివేణి సంగమంలో స్నానం ఆచరించినట్లు తెలుస్తుంది. తర్వాత ఇప్పటి వరకు కూడా నిన్నటి వరకు కూడా 51 కోట్ల మందికి పైగా మొత్తం మహాకుంభమేళకు త్రివేణి సంగమంలో భక్తులు స్నానం ఆచరించినట్లు కూడా అధికారికంగా కూడా ఇక్కడ ప్రకటించడం జరిగింది. కానీ రానున్నటువంటి 9 రోజుల్లో జన సందోహం ఒకవైపు పెరుగుతుంది. ఇప్పటి వరకు కూడా భారత రైల్వే శాఖ ఇప్పటి వరకు కూడా 324 ప్రత్యేకమైనటువంటి రైళ్లను కూడా ఏర్పాటు చేసింది. ఆ రైళ్లు కూడా ఆ రద్దీతోటి మనం చూసాము. నిన్న జరిగినటువంటి సంఘటన ఒకవైపు ఇప్పటి వరకు అంటే ఏదైతే మనకు మహాశివరాత్రి పర్వదినం వస్తున్నటువంటి సందర్భములో
దాదాపు మనకు ఒకవైపు సెలవులు కూడా అంటే శనివారం ఆదివారం అటువంటి సెలవులు రావడంతో వందే భారత్ స్పెషల్ ట్రైన్స్ను కూడా 15, 16, 17వ తేదీల్లో కూడా ప్రత్యేకమైనటువంటి ట్రైన్లను కూడా ఏర్పాటు చేసింది రైల్వే శాఖ. కానీ నిన్న రాత్రి ఏదైతే సంఘటన జరిగిందో ఇవి కూడా ఒక స్పెషల్ ట్రైన్స్ని ఏర్పాటు చేసిన సందర్భంలోనే ఈ తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో దాదాపు 18 మంది మృతి చెందినటువంటి సంఘటన కూడా మనం చూసాం మూర్తి. ఓకే మ్యామ్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.